క్రేజీ కుర్రాళ్ళు కుర్రాళ్ళు కుర్రాళ్ళు. అవునా? కరెక్టే కదా. మై డియర్ సన్నీ, గర్ల్ ఫ్రెండ్ లేకుండా నానా ఇబ్బందులు పడతాడమ్మా. అంటే గర్ల్ ఫ్రెండ్ ఉంటే నిన్ను మర్చిపోతా అని కాదు, గర్ల్ ఫ్రెండ్ లేకుండా అంత ఇంతో ఆనందంగా ఉండా అంటే అది నీ వల్లే అని. అందరూ జియో సిమ్ లో సగం డేటా వాడేది నీకోసమే అని చెప్పి నీకు కూడా తెలుసు. మే నీకు కూడా తెలుసు అని నాకు తెలుసులే. ఎట్టంటావా, గూగుల్లో ఎక్కువ మంది ఎతికేది నిన్నే కదా. మన ఐనోళ్ళ కాలంలో అయితే జయమాలిని, జ్యోతిలక్ష్మి, సిల్కు స్మిత వీళ్ళందరూ ఉండడం వల్ల గర్ల్ ఫ్రెండ్ లేకుండా మెయింటైన్ చేశారు. కానీ మాకు మాత్రం నువ్వు వచ్చినావు, ఇంటర్నెట్ వచ్చింది, జియో సిమ్ కూడా వచ్చిండాయి. డియర్స్ అన్ని నాకు మాత్రం కత్తి లాంటి గర్ల్ ఫ్రెండ్ రావాలని కోరుకో. ఏం జరిగినా సరే నిన్ను మాత్రం మర్చిపోను. డైలీ కలుస్తాంటానే ఉంటానే. ప్రతిసారి ఇదే పంచాయతీ. రే ఒక నిమిషం ఆగు. హలో ప్రియా. ఏంటి బ్రేకప్పా? అలా అనకు బంగారం ప్లీజ్. హలో హలో. దొంగ మోహన్ది కాల్ కట్ చేసింది. దించి మడిపోను. నీకు బ్యాటరీ లేని బాయ్ ఫ్రెండ్ దొరుకుతాడే. ఏమైందిరా అడ్డ తిరుతాండావు? నా గర్ల్ ఫ్రెండ్ ప్రియా బ్రేకప్ చెప్పింది. ఎందుకు? ఫేస్బుక్ లో నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పిక్కి లైక్ కొట్టానని చెప్పి బ్రేకప్ చెప్పిందిరా. ఓరే పిచ్చోడా, గర్ల్ ఫ్రెండ్ తో చెప్పకూడని విషయాలు కొన్ని ఉంటాయిరా. అవునా? ఏంట్రా అవి? ఫర్ ఎగ్జాంపుల్ నీ గర్ల్ ఫ్రెండ్ లావుగా పందిలా ఉందనుకో, ఆ విషయం తనకు చెప్పకూడదు. ఒకవేళ తనే వచ్చి నేను లావుగా ఉన్నా కదా అని చెప్పినా, ఏ పిచ్చిదానా నీకేమైంది అందంగా ఉన్నావు అని చెప్పాలి. మన గర్ల్ ఫ్రెండ్ పక్కన ఎవరన్నా కత్తి లాంటి ఫిగర్ ఉందనుకో, ఆ విషయం మనం చెప్పకూడదు. ఒకవేళ తనే వచ్చి ఆ అమ్మాయి నాకన్నా బాగుంది కదా అని చెప్పినా, ఏ నీ అందం ముందర అదెంత అని చెప్పాలి. వితౌట్ మేకప్ నీ గర్ల్ ఫ్రెండ్ ఎంత దరిద్రంగా ఉన్నా, నీ గర్ల్ ఫ్రెండ్ కాదు, ప్రపంచంలో ప్రతి ఒక్కటి గర్ల్ ఫ్రెండ్ వితౌట్ మేకప్ దరిద్రంగానే ఉంటుంది. కానీ ఆ విషయం మనం తనకు చెప్పకూడదు. ఒకవేళ తనే వచ్చి నేను వితౌట్ మేకప్ దరిద్రంగా ఉంటా కదా, బాగోను కదా అని చెప్పినా గానీ, ఏ పిచ్చిదానా నువ్వు మేకప్ లేకుండా బాగుంటావు, బట్టలు లేకుండా బాగుంటావు అని చెప్పి కవర్ చేసుకో. ఇటు చెప్పుకుంటూ పోతే జీవితం అంతా చెప్పుకోవచ్చులే. కానీ ముందు నువ్వు ఆ ప్రియా కాల్ చేసి సారీ చెప్పు. తప్ప ఎవరిదైనా తలదించుకోవాల్సింది మనమే కదా. కాదు కూడదని తలెగిరేచ్చా నీకు గర్ల్ ఫ్రెండ్ ఉండదు. ఆడతోడు లేని మగ పుట్టుక దండగరా దండగా. ముందు ఆ పిల్లకి కాల్ చేయ. నువ్వు ఆపరా బాబు, నేను కాల్ చేస్తా. కాల్ కట్ చేసిందిరా. ఎంత కొవ్వురా దానికే. ఇట్స్ ఓవర్ ఫర్ ఎవర్ అని మెసేజ్ పెట్టింది. ఏం కాదులేరా, నైట్ సన్నీని తలుచుకుంటే అన్నీ సెట్ అయిపోతాయి. రేయ్ నా పర్సు తీసావా? లేదు. అడవిటావా? ఎక్కడ కనపట్లేదు. ఏంద్రది? రేయ్ ఇందాక నా పర్స్ కోసం ఎదుగుతుంటే స్క్రాచ్ కార్డ్ దొరికింది చూడు. ఏమొస్తుందిరా, ఏ కప్పుల్ సెట్ నాన్ స్టిక్ ప్యాన్ వస్తుంది. అరే నీ యాంకమ్మ, ఇప్పుడు మనం ఉండే దరిద్రంలో కొబ్బరి చిప్పు వచ్చినా మేలే కదా. ఉండు గోకి చూద్దాం. కంగ్రాచులేషన్స్. హనీమూన్ ప్యాకేజ్ ఏమైనా వచ్చిందా ఏంటి? ఎందుకురా కొట్టుకుంటున్నావు? ఏ ట్రిప్ టు గోవా అండ్ ఏ ఛాన్స్ టు మీట్ యువర్ ఫేవరెట్. ఏం ఛాన్స్ వచ్చిందిరా మనకి? ఎవరి కోసం అయితే యూత్ అంతా రోజు జీబిల్ డేటా యూజ్ చేస్తారో ఆ సన్నీ లియోని కలిసే ఛాన్స్ వచ్చిందిరా. ముందు కార్డులో నెంబర్ కాల్ చేయి. ఓకే దా. హలో హలో, బేబీ డాల్ కంపెనీయా అండి? మాకు స్క్రాచ్ కార్డులో గోవా ట్రిప్ వచ్చిందండి. ఎప్పుడు రమ్మంటారు? ఆ కార్డు వ్యాలిడిటీ నెల క్రితమే అయిపోయింది. సార్ మీరు అలా అనకండి సార్, ప్లీజ్ మమ్మల్ని పంపండి.
సార్ ప్లీజ్ సార్, కావాలి రానిపోడు దారి ఖర్చులు కూడా పెట్టుకుంటాం, తిండి ఖర్చులు కూడా పెట్టుకుంటాం. ఒక్కసారి సన్నీ లియోని కలిపియండి సార్. ఎన్నిసార్లు చెప్పాలి కార్డు వ్యాలిడిటీ అయిపోయిందని? ఈ అబ్బా రిక్వెస్ట్ చేస్తుంటే ఎక్కువ చేస్తావేంటి? మమ్మల్ని పంపకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తా. ఏయ్ ఏమైందిరా? ఎవడ్రా ఇక్కడ సాక్షులు పెట్టింది దరిద్రులు? పిచ్చ కొట్టుడు కొట్టారా? ఎవరా నేను కొట్టిందే? నువ్వు ఈ మహేష్ విట్ట ఫ్రెండ్ అని చెప్పాల్సిందే. నీ ఫ్రెండ్ అని చెప్పింటే ఉరికిచ్చి లేపి మరి కొట్టేవాళ్ళు. అలాగే కొట్టారా? ఉరికిచ్చి లేపి పరిగెత్తించి కొట్టారా? ఒక్కని చేసి కొట్టారా? ఎందుకు వీడి ఫ్రెండ్ అని చెప్పావా? ఏయ్ ఎవడి పేరు చెప్తే యూట్యూబ్ లో వీడియోస్ కి లక్షల వ్యూస్ వస్తాయో, ఎవడి వాయిస్ అంటే చిన్న పెద్ద అందరు కడుపుబ్బా నవ్వుకుంటారో ఆ మహేష్ విట్టాని అంత మాట అంటావరా? అబ్బా ఏ ఆపండ్రా. అసలు ఏమైందిరా? ఎవడు కొట్టాడా? కూర్చొని చెప్పలేకుండా పడుకొని చెప్తా. ఏమైందిరా? పాస్పోర్ట్ కావాలంటే బ్యాంక్ అకౌంట్ కావాలన్నారు. దానికోసం పాస్పోర్ట్ ఫోటోలు దిగి అమీర్పేటలో ఫోటోలు తీసుకొని వస్తుంటే బస్సులో కొట్టారా? అబ్బా ఫోటోలు దిగి బస్సులో వస్తేనే కొడతారా? 1000 రూపాయలు నోటిచ్చింటారు టికెట్ కోసం. అది కాదురా, టికెట్ తీసుకొని బస్సులో సీట్ లేకుంటే నిలబడి ఉన్నా. ఆ దొంగన డ్రైవర్ కాడు సడన్ గా బ్రేక్ వేస్తే ముందెళ్ళి ఆంటీ మీద పడ్డా. ఆంటీ చంప మీద పటాని కొట్టిందిరా. ఒక్క చెంప దెబ్బ కొడితేనే అందరూ కొట్టారు లేపి కొట్టారని ఏడుస్తావేరా? ఆంటీ అంత సూపర్ గా ఉందా? ఆంటీకి అంత ఫాలోయింగ్ ఉందా? అది కాదురా, ఆ ఆంటీ కొట్టేసరికి నా ఫోటోలు కింద పడ్డాయి. నా ఫోటోలు తీసుకోవడానికి ఆంటీ కొంచెం చీర పైకెత్తుతారా ఫోటోలు తీసుకుంటా అన్న. కొట్టారా? అవ్వా ఆంటీ చీర పైకెత్తండి ఫోటో తీసుకుంటా అన్నావా? అయితే బాగా కుమ్ముంటారే. మామూలు కొట్టింటారు, గుమ్మేసింటారు, చితగ్గొట్టింటారే. అవునరా, కొందరైతే ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా అందరూ కొడుతున్నారు కదా అని కొట్టారా. అందరూ కొట్టాక తీరిగ్గా నిలబడ్డాక ఒక పిల్లోడ్రా సెంటర్ పాయింట్ లో కొట్టాడ్రా. అక్కడ గుద్దాడా? అవునరా, 10 మందికి గుద్దిన దానికన్నా బలంగా ఉందిరా గుద్దు. అంటే ఇప్పుడు నువ్వు లైఫ్ లాంగ్ వర్జిన్ గా బతకాల్సిందేనా? రేయ్ నాకు విషయం లేదన్న విషయం ఎవరికి చెప్పకండ్రా. రేయ్ నీలో విషయం లేదని నువ్వు అప్పుడే ఫిక్స్ అయిపోకురా. ఈయనలో విషయం ఉందో లేదో తెలుసుకోవాలంటే నైట్ సన్నీ డార్లింగ్ ని కలవాల్సిందే. సన్నీ డార్లింగ్ నేను చెప్పింలా, మా పిల్లోళ్ళకి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎన్ని పనులున్నా ఎన్ని సమస్యలున్నా నైట్ వేసరికి నేను కలవందే నిద్ర కూడా పట్టదు. ఈ ప్రపంచకంలో మా కుర్రాళ్ళు ఉన్నంత వరకు నువ్వు కలలరానిగా నిలిచిపోతావు పో. కుర్రాళ్ళు